అనగనగా రెండు కాకులు, బోలు గోలు వాటి పేర్లు. రెండు మంచి మిత్రులు. ఓ రోజు వారిద్దరి మధ్య ఎవరు గొప్ప అని చిన్న వాదైన మొదలైంది. చినికి చినికి గాలివాన అయినట్టు అది కాస్త పెరిగి పెద్దయి నువ్వెంత అంటే నువ్వెంత అని కలబడి కొట్టుకునే స్థాయికి చేరింది. చివరికి ఆ రెండు పందెం వేసుకున్నాయి. రెండు కలిసి ఆకాశంలో బాగా ఎత్తుకు ఎగరాలి. ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరితే అది గొప్ప. అయితే ఉట్టిగా ఎగరడం కాదు, ఏదో ఒక బరువు మోస్తూ ఎగరాలన్నమాట. ఈ రెండిట్లోనూ బోలు కొంచెం గడిసైనది. గోలు కాస్తంత అమాయకురాలు. బోలు ఏం చేసిందంటే ఒక సంచిలో కొన్ని దూది ఉండలు, మరో సంచిలో ఉప్పు రాళ్ళు పెట్టి వాటిని మూటల్లో కట్టింది. దూది సంచినేమో తను తీసుకుంది. ఉప్పు మూట కట్టిన సంచిని గోలుకిచ్చింది. సరే, రెండు ఎగరడం ప్రారంభించాయి. బోలు ముక్కున్న సంచి తేలికగా ఉండడంతో అది సునాయాసంగా ఎగరసాగింది. చూస్తుండగానే గోలును మించిపోయింది. దానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళ్ళిపోయింది. ఇంతలో వర్షం కురవడం మొదలైంది. బోలు ముక్కుకున్న సంచిలోని దూది వానకు తడిసి మూట బరువెక్కింది. గోలు ముక్కుకున్నది ఉప్పు మూట కావడం వానకు ఆ ఉప్పంతా కరిగి తేలిగ్గా మారిపోయింది. దాంతో బోలు ఆయాసంతో వెనుకపడితే గోలు మాత్రం సులువుగా ఎగిరి పైకి వెళ్ళిపోయింది. విజేతగా నిలిచింది. చివరికి తాను తీసుకున్న గోతులో తానే పడ్డట్టయింది ఆ బోలు పరిస్థితి.